నన్ను రాయనగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాయనగూడెం అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఊళ్ళో అభివృద్ధి కావాలనే కాన్సెప్ట్తో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి, ఈరోజు ఒక 10-15 సంవత్సరాల సంది ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, ప్లస్ పోతే సీఎంఆర్ చెక్కులు కానీ, ఎల్ఓసీలు కానీ ఎవరు ఏది చేశారు అనేది ఊళ్ళో జనాలు తెలుసుకొని ఒక అభివృద్ధి చేసే వాడైతే ఊరు బాగుపడుద్ది అన్న కాన్సెప్ట్తోనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వాళ్ళు అయితేంది, సిపిఎం వాళ్ళు అయితేంది, టీడీపీ వాళ్ళు అయితేంది, బీజేపీ వాళ్ళు అందరూ మూకుముడిగా అందరి సహాయ సహకారాలతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క సూచనలు సలహాల మేరకు గ్రామ పంచాయతీని ప్రగతి పదంలో నడిపిద్దామని నేను అనుకుంటున్నా. అలాగనే ఏ ఒక్క విషయం నా దృష్టికి వచ్చినా లంచం లేని ప్రజాపాలన చేయాలనే కాన్సెప్ట్తో నేనైతే ముందుకెళ్దామని అనుకున్నా. ఎవరికి ఏది పింఛన్లు కానీ, ప్లస్ పోతే రేషన్ కార్డు విషయాలు కానీ, ఇంకేమైనా చిన్న బియ్యం విషయాలు కానీ ఏది నా దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా వీలైనంత తొందరగా చేద్దామని ఆలోచిస్తూ మేము ఉన్నాం. ఎందుకంటే గతంలో మా నాన్న కూడా 2-3 సార్లు పోటీ చేసిండు, కాకపోతే గెలవలేకపోయిండు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన సర్పంచ్ చేయాలని కాన్సెప్ట్తో చేసిన. మీరు జనాలు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనాలందరి ఆలోచనల మేరకు, వారి యొక్క నిర్ణయం మేరకు నేను ఖచ్చితంగా రాయనగూడెం గ్రామాన్ని ప్రజాపాలన. ఇప్పటి వరకు మా ఊళ్ళో సీసీ రోడ్లు కంప్లీట్గా నేను ఒక 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించిన. సీసీ రోడ్లు అయితే కంప్లీట్గానే కొంత డ్రైనేజీ సమస్య ఉంది. డ్రైనేజీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా నన్ను ఊళ్ళో రాయనగూడెం వాళ్ళు ఏమడిగారంటే రామాలయం కట్టేయాలన్నారు. మంత్రి గారితో మాట్లాడినా మంత్రి గారు ఎమ్మటే స్పందించి దేవాదాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి ఇట్లా ఏంటంటే కొంత ఎండోమెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి సార్, దానికంటే మన గుడిని ఇట్లా ఈ కమిటీ చేసి ఒక దాన్ని ఓకే చేస్తే మనం కొంత డౌన్ పేమెంట్ కదా కొంత గవర్నమెంట్ ఫండ్ వస్తుందని చెప్పిండు. నువ్వు హామీ ఇచ్చే రామని నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పిండు. రాములు వారికి కూడా అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. అట్లా మా ఎస్సీ వాళ్ళు ఏమన్నారంటే ఎస్సీ కమ్యూనిటీ కావాలన్నారు. సార్కి అది కూడా తెచ్చిన. సరే నువ్వు చేసినాక రామా 1 by 1 చేసుకుంటూ పోదామన్నారు. నెక్స్ట్ గ్రంథాలయం అడిగారు, గ్రంథాలయం కూడా చేద్దామని చెప్పిన. ఇంకా ఏమన్నా సమస్యలు ఊళ్ళోకి ఉంటే దాన్ని కూడా చేద్దామని ఆలోచనతో ఉన్నా. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కానీ అతి తొందరగా స్పందించి దాన్ని సమస్యను పరిష్కారం చేద్దామని ఆలోచిస్తున్నాం. ఒక అభివృద్ధి కమిటీ పెడదాం అనుకున్న ఊళ్ళో పార్టీలకు, కులాలు ఖచ్చితంగా ఒక 10-15 మంది అభివృద్ధి కమిటీ పెట్టి ఏది వచ్చినా గ్రామంలో రూపాయి వచ్చినా గ్రామ పంచాయతీ ఫండ్ కూడా జనాలకు ఒక బోర్డు మీద పెట్టి ఒక సుపరిపాలన చేయాలని ఆలోచనతో ఉందాం అనుకున్నాం. ఏంటంటే అసలు ముందు ఇంత ఫండ్ స్టేట్ ఫండ్ అంత వచ్చింది, సెంట్రల్ ఫండ్ అంత వచ్చింది, దాని ప్రకారం విలేజ్లో ఏం చేద్దాం వాళ్ళ నిర్ణయం ప్రకారమే నేను పరిపాలన చేద్దామని ఆలోచనతో ఉన్నా.